నియోజకవర్గంలో సహారా స్టేట్ అనేది ఒక బ్రాండ్. అది అమితాబ్ బచ్చన్ ఓపెన్ చేసిండు. సహారా అంటే పెద్ద ఎడారి. సహారాలో ప్లాట్ కొనాలన్నా ఏది కొనాలన్నా అల్ల ఉంటే చాలు అనేది ఒకప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు రానున్న రోజులల్లా ఇంకా సహారాల అనేకమైన సమస్యలతో ఉన్నది. కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. అసలు ఆ సమస్య ఏంది, ఎందుకు ఇంకా పక్కన చూసినట్టయితేనేమో మంచిగా ఉంది, లోపల చూసినట్టయితేనేమో ఇందిరా మైండ్లు ఎట్లా ఉన్నాయో అట్లనే అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నేనైతే అంటలేను. అందుకే మన ప్రెసిడెంట్ సార్ ఉన్నాడు. సహారా పోలీస్ ఆఫీసర్ అధికారితోటి 2 సంవత్సరాలు ఆయన పదవి గిట్ట పూర్తయింది. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి సార్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా 2-3 రోజుల్లో ఎన్నికలు గిట్ట ఉన్నాయి. అసలు ఆ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు, అందరు ఐకమత్యంతో ఉన్నారా, దేనివల్ల ప్రాబ్లం ఉందని మీద అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? అంతా బాగా సార్. మీరు ఫస్ట్ సార్ కదా ప్రెసిడెంట్ అయింది? అవును. అంటే ఇక్కడ మీరు ఎందుకు చేయాలనిపించింది సార్? సార్ అంటే నేను పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత నేను నాతో పాటు నా సమాజం, నా సహారా కూడా నా ఆశయాలకు తగ్గట్టు, నా యొక్క విజన్కు తగ్గట్టు ఉండాలనే ఆలోచనతోటి దీన్ని కూడా మనం సమాజ సేవ చేయాలి, మన సహారాన్ని కూడా బాగుపరచుకోవాలి, నా ఆశయాలకు తగ్గట్టు, నా విజన్కు తగ్గట్టు చేయాలనే దృక్పథంతో రావడం జరిగింది. అంటే సహారాల సమస్యలు చూసినట్టయితే ఒకటేమో కుక్కల పెద్ద, ఇంకొకటి అసలు కాంప్లెక్స్ కానీ ఇక్కడ ఉన్న రోడ్లు కానీ చూసినట్టుంటే అసలు మనం ఎక్కడో ఉన్నట్టు అనే కాన్సెప్ట్లో ఉన్నది. ఇక్కడ చూసే అధికారులు ఏంటంటే దాదాపు అందరు చదువుకున్న వ్యక్తులు, మంచిగా ఉన్న వ్యక్తులు, అందరిలో కలిసిపోయే వ్యక్తులు. ఇక్కడ ఎందుకంటే సహారా స్టేట్ అనగానే దాదాపు ఇక్కడ సినిమాలు ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళు 35,000 రూపాయలు ఎంతనో అమౌంట్ ఇస్తున్నారు, దానికంతా సహారా కోసం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రంగులు లేవు, ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే అని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఎందుకు ముందుకెళ్తలేదు సార్ ఇది? అంటే దీనికి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇది 50 ఎకరాల పరిధిలో 1200 హౌజెస్ కలిగి ఉన్నది. ఇది గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ యొక్క దృక్పథం ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ మొత్తం ఇంక్లూడింగ్ కరెంట్ బిల్లు కానివ్వండి, వాటర్ బిల్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఈ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఈ సహారా రెసిడెంట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవు. అందుకనే మనం ఎంతో పెండింగ్లో ఉన్న బీటీ రోడ్స్, ఈవెన్ చుట్టూ బీటీ రోడ్స్ కూడా అది కేవలం బాక్స్నాల మా సహారా నుంచి ఇవ్వడం వలన ఈ బీటీ రోడ్స్ శాంక్షన్ అయింది. అంతేగాని లేకపోతే అది నియర్లీ 85 లక్షల విలువ గల బీటీ రోడ్స్ను మేము స్వతహాగా వేసుకోలేని పరిస్థితి. కేవలం మనం బాక్స్నాలను మా నుండి కొనివ్వడానికి అవకాశం కల్పించినాం కాబట్టి బీటీ రోడ్స్ శాంక్షన్ అయినవి. ఇవి కూడా 4 years బ్యాక్ శాంక్షన్ అయితే పోయిన వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయకపోవడం వల్ల బాక్స్నాలతోటేమో మాకు ఫ్లడ్డింగ్ అయిపోయింది. బీటీ రోడ్లు మాత్రం లేక చాలా ఇబ్బంది అయింది. నేను వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే గారి సహాయంతో, కార్పొరేటర్ గారు వాళ్ళ సపోర్ట్ తోటి, కంటిన్యూస్ ఫాలోఅప్ తోటి 2 కాంట్రాక్టర్లు మార్చి మరి ఈ బీటీ రోడ్స్ చుట్టూ మాత్రమే వేసుకోగలిగినాం. ఇంకా బైలేన్ రోడ్స్ ఉన్నాయి, ఇంకా సబ్ రోడ్స్ ఇంకా పెండింగ్ ఉంది. అది కావాలంటే అది కూడా టెక్నికల్గా ఎమ్మెల్యే గారితో వీళ్ళతో మాట్లాడి అది కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఒకటి వచ్చేది ఉంది, అది కూడా చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. బయట ఏదో గోడకు వాళ్ళ గోడకు ఈ సహారా స్టేట్ గోడకు మధ్యలో 3 feet వదిలిపెట్టమని చెప్పినట్ట, అది వదిలిపెట్టకపోతే దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది ఇట్లా అది ఇది అని చెప్పి అంటున్నారు. మరి అందరు కలిసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు సార్? అంటే ఇప్పుడు మీరు ఉన్నప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది? లేదు, అది వాస్తవానికి మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మా కాంపౌండ్ వాళ్ళకు ఎవరు కూడా బొక్కలు పెడతానికి వీల్లేదు. మొన్న లాస్ట్ రెయిన్స్లో పడిపోయినప్పుడు మేమే రిటైనింగ్ వాళ్ళు 180 feet మేమే రిటైనింగ్ వాళ్ళు మేము కన్స్ట్రక్ట్ చేసుకోవడం తెలిసింది. మా గోడకు వాళ్ళు ఎట్లా బొక్క పెడతారు? అవతల డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా కానీ లేకపోతే ఫ్లడ్డింగ్ వచ్చినా కానీ స్పెషల్ బాక్స్నాలకు మేము ప్రొవిజన్ ఇచ్చినాం. ఇక్కడ నుంచి ఏదైనా ఫ్లడ్డింగ్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి బాక్స్నాలకు లింక్ తీసుకొని బాక్స్నాల ద్వారా పోవాలి. అంతేగాని నయగార జలపాతం లెక్క గొడలకు బొక్కలు పెట్టి ఆ విధంగా రావడం అనేది వంపుంది. వాళ్ళు ఏమంటారంటే న్యాచురల్గా వచ్చేదాన్ని ఎవరు ఆపుతారంటే దానికే కదా ఇప్పుడు ఈ బాక్స్నాల ఎందుకు వచ్చింది. బాక్స్నాల ఎందుకు ఫ్లడ్డింగ్ 10 కాలనీల వాటరు ఈ బాక్స్నాల గుండా నుంచి మా సహారా గుండా నుంచే పోతున్నాయి. దానికి లింక్ ఏమని మేము అడుగుతున్నాం. ఇదే GHMC వాళ్ళు మా కాంపౌండ్ వాళ్ళకు గోడలు బొక్కలు పెట్టడం అనేది టోటల్గా రాంగ్. అంతే. దీనికోసం ఇట్లా కొంతమంది పోయి అడిగినారు, ఇక కొంతమంది సపోర్ట్ చేయలేదు అని ఇక్కడ ఉండేటోళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు సపోర్ట్ అంటే మేము గేటెడ్ కమ్యూనిటీ, మా కాంపౌండ్ వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మరి ఎందుకు మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం? మాకు ఎలాంటి సర్వీసెస్ లేవు, మాకు బీటీ రోడ్స్ లేవు. మాకు ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా సహారా వాడు మట్టితోటి కట్టిపోయాడు. వర్షం వస్తే ఈ 50 ఎకరాల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళ
వాళ్ళు అక్కడ 100 మీటర్లు అక్కడ 100 మీటర్లు మాటకు వర్షం వచ్చినప్పుడు కూలిపోతుంది. దాన్ని కట్టుకోవాలంటే 100 మీటర్లు కట్టుకోవాలంటే ఒక 1 lakh ఖర్చు అవుతుంది. ఇదంతా మాకల్లా మేము కట్టుకుంటున్నాం. మేము మా స్వతహాగా మా సొంత ఖర్చులతోటి కట్టుకున్నప్పుడు దానికి బొక్కలు పెట్టే హక్కు ఎవరికి కూడా లేదు కదా. అవును సార్. అది అయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలో మనకు ఈ సహారా గోడ కానుకొని డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న కుక్కలు అందరూ కంప్లైంట్ ఇస్తే ఆ కుక్కను వదిలిపెట్టడం వల్ల వదిలిపెడితే ఆ సహారాలకు అన్ని కుక్కలు వస్తున్నాయి. ఇంత ముందుకైతే ఈ సహారాలు 2-3 సార్లు గొడవలు కావడం, కేసు జరగడం కుక్కల వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. అది ఎందుకు సార్ మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకు తీసుకోలేకపోయినారు? ఈ చిన్న పిల్లలకి ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇప్పుడు ఈ డాగ్స్ ప్రాబ్లం అనేది ఇది ఒక రకంగా యూనివర్సల్ ప్రాబ్లం. వాటిని ఓన్లీ చట్ట ప్రకారం చేయాల్సింది. వాటికి ఎనిమల్ రైట్స్ వాటికి ఉంటాయి. కాకపోతే ఎక్కడైనా కానీ ఈ డాగ్స్ అనేది మేము జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది. జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని డీల్ చేయాలి. దాన్ని స్టెరిలైజేషన్ చేయటం కానీ మీరు ఉన్న వాటిని మనము అమాంతం బయటికి పంపించలేము. ఏమైనా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా వాటిని పికప్ చేసుకొని పోయి స్టెరిలైజ్ చేయించుకొని పిల్లలు పుట్టకుండా చేసి మళ్ళీ తీసుకొచ్చి మన సహారాలను వదిలిపెట్టే పరిస్థితి. దాన్ని ఎవ్వరు కూడా వాటి హక్కులు వాటికి ఉంటాయి. వాటితోటి మనం సహజీవనం చేయాల్సిందే. కాకపోతే వాటికి ఫర్దర్గా పిల్లలు పుట్టకుండా చేసి వాటికి పిచ్చి లేవకుండా చేసే బాధ్యత మాత్రమే జిహెచ్ఎంసీ సహకారంతో చేయగలుగుతాం. కానీ వాటిని టోటల్గా రిమూవల్ చేసే హక్కు మనకు లేదు. ఇంకోటి స్విమ్మింగ్ పూల్ ఉన్నది అంటే దాదాపుగా ఫస్ట్ చెప్పిన కానీ ఎవరైనా గెటర్ కమ్యూనిటీ ఏంటంటే ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. కానీ 100 రూపాయలు పెడుతున్నారు కదా సార్. అది ఇంత ముందు ఉండేనా కంటిన్యూ అది అప్పటి నుంచి మళ్ళీ మీరు వచ్చినాక పెట్టినారా? స్విమ్మింగ్ పూల్ అనేది 100 రూపాయలు పెడుతున్న మాట వాస్తవమే. కానీ ఇంతకు మునుపు ఉన్న వాళ్ళు అవుట్ సైడర్స్ కూడా పర్మిట్ చేశారు. అంటే బయట వాళ్ళకు కూడా పర్మిట్ చేసి అట్లా అసలు మొత్తం రచ్చ చేసేది. ఆడ ఒక గొడవలు కూడా అయ్యేది పిల్లలు వచ్చి. మేము వచ్చిన తర్వాత టోటల్గా రిస్ట్రిక్ట్ చేసాం. ఓన్లీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు సహారా రెసిడెంట్స్. దాంతో ఎందుకంటే దాని మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ మోటార్ బిల్లు కానీ అది కానివ్వండి మాకు ఎవ్రీ మంత్ 30,000 to 40,000 ఎక్స్పెండిచర్ వస్తుంది మినిమం ఫర్ మెయింటెనెన్స్ ఓన్లీ. ఇప్పుడు ఆ 100 రూపీస్ పెట్టడం వల్ల మనము ఫెసిలిటేట్ చేస్తున్నాం సహారా రెసిడెంట్స్కు పిల్లలకు స్విమ్మింగ్కు అవకాశాలను కల్పిస్తున్నాం. అదే మన కాలనీలో మనం స్విమ్మింగ్కి అవకాశంగా అదే బయటికి పోతే 200-300 ఛార్జ్ చేస్తాం. ఎక్కడికో పోవాల్సి వస్తుంది. కానీ మనం ఫెసిలిటేట్ చేస్తూ రిస్ట్రిక్ట్ చేయడం వలన మనం మన పిల్లలకు అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. క్లబ్ పక్కన స్థలం మెయిన్ పంచాయతీ క్లబ్ పక్కన స్థలం. ఎస్. ఆ స్థలం గురించి దాదాపుగా ఎవరో ఒక ఆయన వచ్చి బయట ఆ స్థలం సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఈ ఎన్నికలల్లో శ్రీకాంత్ అన్నట్టు ఆయన గెలవద్దు, ఇంకా ఎవరైనా గెలవద్దు, ఒక ఆయన నేను ఏ క్యాండిడేట్ అయితే నిలబెడుతున్నా ఏ వ్యక్తి అయితే ఆయన గెలిస్తేనే మాకు న్యాయం దొరికితే ఎన్ని పైసలైనా పర్వాలేదు. ఎందుకంటే ఈ స్థానిక ఎన్నికలు కావు, ఎమ్మెల్యే ఎన్నికలు కావు, ఏది కాదు, జస్ట్ కాలనీ ఎన్నికలు. ఇది వచ్చేది ఏం లేదు. ఒక పెద్ద మనిషి లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇట్లా ఏమన్నారు దానిపైన మీరు చాలా ఆగ్రహంగా వ్యక్తం చేసి ఈ సోషల్ మీడియాలో అక్కడెక్కడ కనిపించారు సార్. అసలు అది ఏం సార్, అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ స్థలందే పంచాయతీ ఎక్కువ అనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా దాని విషయంలో డీల్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అది హాస్పిటల్కు ఇయర్ మార్క్ అయింది 3,000 యాడ్స్. అది ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీ వాళ్ళు సహారా ప్రమోటర్ దగ్గర నుంచి 2006-07లో పర్చేజ్ చేశారు ఆ స్థలాన్ని. సేల్ డీడ్ ఉన్నది క్లియర్గా. దాంట్లో క్లియర్గా ఏమని ఉందంటే ఆన్ ది డేట్ ఆఫ్ సేల్ డీడ్ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్షన్ 12 నెలల లోపల కంప్లీట్ కావాలని చెప్పి ఉన్నది. అది ఒకవేళ 12 నెలల లోపల కన్స్ట్రక్షన్ కాకపోతే ఆ సేల్ డీడ్ ఇట్ సెల్ఫ్ నల్ అండ్ వైడ్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అగ్రిమెంట్లో అట్లా రాసుకున్నాడు కొనేటప్పుడే. బిడ్డ నువ్వు కొంటున్నావు కానీ 12 నెలల లోపల హాస్పిటల్ కట్టాలి, సహారా రెసిడెంట్స్కు హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించాలి అనే కండిషన్ మీద సహారా ప్రమోటరు వీరికి అమ్మటం జరిగింది. ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ సురేందర్ రెడ్డి. ఏమైందంటే 2006-07లో రిజిస్ట్రేషన్ అయింది. కానీ 1 year లోపల కన్స్ట్రక్షన్ కాలే. 1 yearలో కాదు, అసలు కొంతకాలం కాకపోతే ఇమ్మీడియట్గా మన సహారా రెసిడెంట్స్ కొంతమంది కన్జ్యూమర్ ఫోరంలో పోయి ఇట్లా హాస్పిటల్ కట్టలేదు సహారా ప్రమోటర్ మీద వీళ్ళందరి మీద పోయాడు. అయితే నేషనల్ కన్జ్యూమర్ ఫోరము ఇదే ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, ప్రమోటర్స్ కూడా నోటీస్ ఇచ్చారు. వాళ్ళంతా మిస్రిప్రజెంట్ చేశారు కోర్టును. ఏమని ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ చేసేసాము, హాస్పిటల్ కట్టేసామని చెప్పేసి రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేశారు, చూపించారు. మరి ఇక్కడ వేసింది మన సహారా వాళ్ళు వేసారు, వాళ్ళకి తెలియదు హాస్పిటల్ ఉంది లేని. వాళ్ళు ఏం లేదు, అసలు అక్కడ హాస్పిటలే కట్టలేదు, టోటల్గా వయలేట్ చేశారు, మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మీరు అక్కడ హాస్పిటల్ లేదు
మీకు కావాలంటే మీరు అడ్వకేట్ కమిషన్ వేయండి అని చెప్పేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద కోర్టు అడ్వకేట్ కమిషన్ వేస్తే వాళ్ళు వచ్చి పర్సనల్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఎలాంటి హాస్పిటల్ కట్టడం జరగలేదు, వీళ్ళు టోటల్గా ప్రమోటర్స్ రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేసిండని చెప్పి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కోర్టు ఏం చేసింది, అదే ప్రమోటర్కి 50 లక్షల రూపాయల పెనాల్టీ వేయటం జరిగింది. ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా జరిమానా ఇచ్చి ఆ 50 లక్షలు కూడా పే చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవటం జరిగింది. తర్వాత ఈవెన్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత 2010-11 ఏమైంది సుమారుగా ఆ టైంలో. మరి ఇప్పటికైనా వెంటనే కట్టాలి కదా. ఇవాళ 2024 ఎలాంటిది లేదు, 24 ఎకర్. ఈ లోపల ఎవరైతే ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నాడో సురేందర్ రెడ్డి, అతను చనిపోయాడు. చనిపోయాడు అంటే కొన్నతను సారా ప్రమోటర్స్ ఏమో అమ్మిండు, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నారు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక వీళ్ళకు ఆయన కొడుకట ఒక ఆయన కొడుకు నన్ను చెప్పుకుంటాడు మధ్యలో. ఈ లోపల అది లాస్ట్ టైం ఒకసారి అవుతుంది, June 22 4th నాడు మా జనరల్ మీటింగ్ ఉండే. దానికంటే బిఫోర్ ఒక 1 week 10 days బిఫోర్ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ముందు ఫోన్ చేసిండే, నువ్వు ఫోన్ ఫస్ట్లో ఎత్తలేదు, 2-3 ఫోన్ మిస్డ్ కాల్ ఉంటే ఎత్తలేదు, అంటే అన్నోన్ నెంబర్ ఎత్తలేదు. ఇక కంటిన్యూస్గా చేస్తుంటే ఒకసారి ఫోన్ ఎత్తే ఏంటంటే నేను పలానా కొడుకున్నాను సార్, మీతో మాట్లాడాలి సార్ అంటే, సరే నేను ఓకే మా కమిటీ మెంబర్స్ ఇంకా ఆయన హాస్పిటల్ ల్యాండ్ అనేసరికి ఇది గుడగల్చి మీరు వేస్తారు నాకు తెలుసు, ఇండివిజువల్గా మాట్లాడేది కాదు, ఫోన్లో మాట్లాడేది అది. అప్పుడు ఏమన్నంటే మంచిదే మీరు రండి, రేపు 10 గంటలకు రండి, మా కమిటీ మెంబర్స్ని కూడా పిలిపించేస్తాను, మీరు మాట్లాడుతురు అని చెప్పాను. ఇంకా అప్పుడు తెల్లారి మార్నింగ్ 10 o'clock వచ్చారు మా కమిటీ మెంబర్సు, కొంతమంది ఒక లీగల్ అడ్వైజరు, తర్వాత ఇంపార్టెంట్ వాళ్ళం 7-8 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఆఫీస్ బేరర్స్ అంతా కూర్చున్నాం. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి రావడం సార్ నాది నేను మోహన్ రెడ్డి అదే సురేందర్ రెడ్డి కొడుకుని నేను, అది మా హాస్పిటల్ అండ్ మాదే సార్, దాంట్లో నేను కడతాము అనుకుంటున్నాం అంటే, నేనేమన్నంటే అవును భయ్ మరి 12 months లోపల కట్టాలి కదా, మరి కట్టకపోయేసరికి ఇన్వాలిడ్ అయిపోతుంది, ఇన్వాలిడ్ అయిపోయింది కదా, అంతే చూపెట్టాం ఉన్నది కదా, మరి దాన్ని నువ్వు రివాలిడేట్ చేసుకో. తర్వాత ఓకే ఇక అనేసరికి ఏం సార్ నా ల్యాండ్ నా హాస్పిటల్ నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా, మీరు ఎవరు టవర్లు కడతా హాస్పిటల్ కడితే నాకేం గిట్టుబాటు అవుతుంది అని ఇక హైఫైలో మాట్లాడుతుంది, చాలా ఆవేశంలో మాట్లాడుతుంది. నువ్వు తొందరపడవాకయ్యా, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇది ఎగిరిపోయింది. సరే ఏదైనా నిన్ను కాదంటలేము, నీ ల్యాండ్ నువ్వు రివాలిడేట్ చేసుకుంటా, నువ్వు హాస్పిటల్ కడితే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ప్రొవైడెడ్ దాన్ని రివాలిడేట్ చేసుకుంటా, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఉంది, మీ నాన్న దానికి మేనేజింగ్ డైరెక్టరు, నేను ఆయన కొడుకుని అంటున్నావు, నువ్వేం చేయి ఫస్ట్ దాన్ని రివాలిడేట్ చేసుకో, ఫస్ట్ నువ్వు దాంట్లో మేనేజింగ్ పార్ట్నర్గా చేరు, నీ కంపెనీలా చేరి దాన్ని ప్రమోటర్ కంపెనీస్ తోటి చేరి మళ్ళీ చేంజ్ అయింది మొత్తం రివాలిడేట్ చేసుకో. అప్పుడు నువ్వు రేపు June 4th నాడు మాది జనరల్ బాడీ ఉంది, ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినాం, నువ్వు జనరల్ బాడీలోకి రా, అక్కడ డిస్కస్ చేద్దాం. సార్ నువ్వు హాస్పిటల్ కాదు నేను టవర్లు కడుతున్నట్టు, టవర్లు కట్టాలంటే మేము పర్మిషన్ ఇవ్వము, జనరల్ బాడీలో పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక ఓపెన్ టాప్ మాట్లాడినాం, ఉన్న క్లారిటీ. జనరల్ బాడీ అప్రూవల్ చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు, ప్రొవైడెడ్ నువ్వు ఇవన్నీ చేసుకో అనేసరికి ఆయనకు మంటమంటే ఏం సార్ మీరు అది రివాలిడేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఏంది ఒట్టి మాటలా అని, నేను జిహెచ్ఎంసీ పోతే పర్మిషన్ తెచ్చుకుంటా 2 టవర్లు వేస్తా అని అట్లా మాట్లాడుతుండు. మాట్లాడేది నువ్వు తొందరపడవక్కయ్యా, నువ్వు పిల్లవానివి, మీ నాన్న లేడు కాబట్టి నీకు అన్నీ తెలుసుకో, నువ్వు అడ్వకేట్ సలహా తీసుకో, నువ్వు జనరల్ బాడీకి రా, ఇలా డిస్కస్ చేద్దాము. ఒకవేళ వాళ్ళు ఇవన్నీ నేను చెప్పిన కిర్కిర్లని పక్కకు పెట్టేసి రివాలిడేషను మేనేజింగ్ పార్ట్నర్ నువ్వు కావాలి ఇవన్నీ మేము చెప్తున్నాం కదా, ఇవన్నీ కాకుండా జనరల్ బాడీ ఒకవేళ అప్రూవ్ ఇచ్చింది అనుకో, అప్పుడు నీకు ఇబ్బంది లేదంటే నేను జనరల్ బాడీ ఎందుకు వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఒక ఆయన వచ్చి ఇంక వెళ్ళిపోయినాక మనం ఏం చేస్తాం, నేను ఒకవేళ నువ్వు ఆలోచించుకో, తొందర ఏం పడవకు, జనరల్ బాడీకి వస్తే క్లియర్ అయిపోతుంది, తర్వాత అప్రూవల్ అయిపోయినాక జిహెచ్ఎంసీ నుంచి నువ్వేమైనా తీసుకోవచ్చు అయ్యా మన, ఎందుకంటే రేపు ఆయన టవర్లు అంటున్నాడు, టవర్లు వస్తే రేపు డ్రైనేజ్ ప్రాబ్లం, ఇప్పటికే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అన్ని వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఈ పైప్ లైన్ అంతా చేంజ్ చేయాలి, రోడ్ల ప్రాబ్లం, ఇవన్నీ ఉంటాయి అనేది మా ఉద్దేశం. జనరల్ బాడీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫోకస్ చేసి అవుతారు, ఎందుకంటే 2 టవర్లు వేస్తా అంటుండు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను నిర్మోహమాటంగా చెప్పటం, ఆయన కోపం మీద లేచి వెళ్ళిపోవటం. ఇక ఏం చేసిండు, జూన్ వెళ్ళిపోయిండు కదా, 10 రోజులు ఏముంది జనరల్ బాడీ మరి పోయిండు, జనరల్ బాడీకి రాకపోక 4వ తారీఖు వదిలిపెట్టిండు, 5వ తారీఖు వదిలిపెట్టిండు, 6వ తారీఖు నాడు
ఇక పొద్దున్న 7-8 వచ్చి మా హాస్పిటల్ ల్యాండ్లో మడ పెట్టిండు వచ్చి మడ పెట్టిండు. అయితే ఇది ఒక్కటి మీరు ఏదైతే చెప్తున్నారో ఇలా జేసీబీ అనేది పర్మిషన్ లేదు. అవును, మరి జేసీబీ ఎట్లా వచ్చింది వాళ్ళకు? జేసీబీ రాలే ఫస్ట్, అదే చెప్తున్నా. 6th నాడు వచ్చేసి ముందు మాట పెట్టాడు 7 వర్కర్లు తీసుకొచ్చి. మాకు అంజద్ నాకు ఫోన్ చేసిండు, సార్ హాస్పిటల్ ల్యాండ్లో మట్టలు తగులుపడ్డాయి సార్, వాళ్ళ నాయన పెట్టిండు. నేను కూడా వచ్చిన ఇక మన వాళ్ళు అంతా చాలా మంది జమ్మారు వచ్చి డైరెక్ట్ ఓపెన్ కోపడ్డాడు. నేను తలకాయ ఉందా పర్మిషన్ లేకుంటే ఇట్లా తగల పెడితే మంటలు ఇట్లా లేచినాయి, చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉంది, మొత్తం పొగ అయిపోయింది, నువ్వు కామన్ సెన్స్ ఉందా అది అంటే ఇక మొత్తం ఇట్లా తలకాయ కిందకి వేసుకొని ఉండడు. నేను బాగా కోపడ్డా, 10 మందిని కోపడ్డా. ఇంకా అప్పుడు ఫైర్ ఇంజిన్లు అవి తీసుకొచ్చేసినాం, ఆర్పిచ్చినాం. అప్పుడు వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి సిఐని కూడా పిలిపించినాం. పిలిపించి చూడగా దిస్ అనాథరైజ్డ్గా వితౌట్ పర్మిషను వచ్చి ఈ రకంగా మిచ్చివస్గా డ్రెస్ పాస్ అయ్యి హాస్పిటల్ ల్యాండ్లో ఈ విధంగా మంట పెట్టి మా అందరికి ఇబ్బంది పెట్టిండి అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. June 6th నాడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించినాం. మేము ఫిజికల్గా ఆయనను పోలీస్ బండ్లు ఎక్కించుకొని పోయారు. ఆల్రెడీ ఇంత ముందుకు మీరు ఇట్లా కాదయ్యా ఇట్లా కాదు ఇది వ్యవస్థ, మీరు చేసుకుంటారా, మీకు ఏమి ఇబ్బంది లేదు, అన్ని అర్హతతో మేము అందరం కలిసి మాట్లాడదామని చెప్పారు. చెప్పినాక ఆయన జనరల్ బాడీ మీటింగ్ రాలేదు. రాకుండా దాన్ని తగలబెట్టడం వల్ల మొత్తం పొగంతా కమ్ముకుంది. అసలు ఏం జరుగుతుంది సహారాన్ని వచ్చిపోయాడు మొత్తం ఇది చూసి అది ఇక అయింది. ఇక అట్లా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. సరే మేము June 6th కదా, అయితే ఒక 20 నెలాఖరు అనుకుంటా, జూన్ నెలాఖరుకు రోజు జేసీబీని తీసుకొచ్చాం. జేసీబీకి గేట్ కార్డు తీసుకురాగానే మేము ముందే చెప్పాను, రాజేందర్ రెడ్డికి జేసీబీ లాంటి ఏదో ఇచ్చినా కానీ నా పర్మిషన్ లేకుంటే లోపలికి రావద్దని సెక్యూరిటీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. ఫస్ట్ జేసీబీ వాడు వచ్చాడు, అవి వస్తే వీళ్ళు ఆపగానే నాకు చెప్తే జేసీబీని రానియము, పర్మిషన్ లేదని చెప్పినాం. చెప్తే వాడు గొడవ పెట్టిండట, వెళ్ళిపోయి ఒక 2-3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ పోయాడు. ఆయన పోలీస్ స్టేషన్ ఒక 4 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ పోయాడు. మేమేం చేసిన ఇతను వచ్చి ఇలాంటి ఇబ్బందులు పెడతారని ట్రెస్ పాసర్స్ దిస్ ల్యాండ్ ఈజ్ అండర్ డిస్ప్యూట్, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఒక బోర్డు పెట్టినాం. నెలాఖరు అయింది, నెల అయిపోయింది. ఇక లాభం లేదని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయాడు. పోలీస్ స్టేషన్ నేనేమో యూఎస్ పోయి హడావుళ్ళు ఉన్నా ఒక 2 రోజులు. అప్పుడు నేను 6th నాడు అది జూలై 6th నాడు యూఎస్ పోతున్నా, ఆ హడావుళ్ళు ఉన్నా. ఇక సిఐ ఫోన్ చేసిండు మా వాళ్ళు, ఫోన్ చేస్తే నన్ను రమ్మంటే నేను బిజీగా, నేను 4వ తారీఖు 3వ తారీఖు సంథింగ్ పోతున్నా, యూఎస్ పోతున్నా. సిఐ పిలిస్తే నేను మా వాళ్ళని పిలిపించేస్తే వీళ్ళని డిటైన్ చేసిండు. వాళ్ళందరినీ డిటైన్ చేసి మీకేం హక్కు ఉంది, నీ భూమి అది వాన్ భూమి అని సిఐ వీళ్ళని దబాయిస్తాడు. వాళ్ళు దబాయిస్తూ ఉంటాడు. దబాయించేసి చూడే ఆయన క్లీన్ చేసుకుంటాడు. నేనేమో నా హడావుళ్ళు ఉన్నా, 5వ తారీఖు అనుకుంటా, ఇంకా పోవాలయ్యాల, నేను పోయే హడావుళ్ళు ఉన్నా. ఇక మా రాఘవేందర్ వైస్ ప్రెసిడెంట్, రామకృష్ణ, నాదెండ్ల సుబ్బారావు ఇలాంటి మన ముఖ్యమైన వాళ్ళంతా పోయారు, ఇంక్లూడింగ్ శర్మ గారు, వీళ్ళంతా పోయారు. వీళ్ళందరి మొదలు ఇంకా నాకు పెద్ద పెట్టైపోతుండు, నేను లేను. అయితే ఆయన ఒకటేనట్టు మీరు ఓటు తీసేయండి, ఓకేనా. మీ శ్రీకాంత్ గారు అమెరికా పోయిండు కదా పోయిండని చెప్పినట్టుంది. పోయిండు కదా, అక్కడికి పోయిన తర్వాత ఆయన వచ్చేంత వరకు వాళ్ళు ఓన్లీ క్లీన్ చేసుకుంటారయ్యా, అంతకంటే ఎక్కువ ఏం చేసుకోరు. క్లీన్ చేసుకుంటారా, మీ సార్ వచ్చినాకనే ఆయన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోతాడు. ఎన్ఓసి లేకుండా ఆయన వేరే ఏం పని చేయడు. కానీ మీరు ఆ బోర్డు బీకేయండి, క్లీన్ చేసుకునేయండి అని చెప్పేసి ఇక వీళ్ళని దబాయిస్తే ఇక నాకు బయటికి వెళ్ళి వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఉన్నది, సర్లే ఇక బోర్డు అయితే తీసేయండి, ఇక నేనేమో మాట్లాడతాను, నేను వస్తేనే బాగుంటుంది, బోర్డు అయితే తీసేయండి, సరే క్లీన్ చేసుకుంటుంటుంది కానీ లేకపోతే వీళ్ళని డిటైన్ చేస్తుండే. ఇతనేమో చాలా లూజ్ టాకులు చేసిండు. ఆ లూజ్ టాకులు కూడా మన వాళ్ళ ముందర పోలీస్ స్టేషన్లోనే సిఐ లోపల ఉంటే సిఐ వీళ్ళని పంపించిండట, ఈయన బయటికి పంపించిండట, వేరే వాళ్ళతో మాట్లాడుతుండు. బయటికి పంపించినాక చాలా లూజ్ టాక్ చేసిండు. నేను ఇంత 50 లక్షలు ఖర్చు పెట్టాను కానీ శ్రీకాంత్ను ఓడిస్తా, నెక్స్ట్ టైం వేరే వాళ్ళని గెలిపించి మొత్తం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది దాన్ని లూజ్ టాకులు చేస్తుండు. మన వాళ్ళంతా విన్నారు. అంటే మన వాళ్ళు అన్నారు, ఇదేంది అట్లా కాదయ్యా, నువ్వు రా ఆఫీస్కి రా, జనరల్ బాడీకి పెడతాడు సారు, ఆ రకంగా సెటిల్ చేసుకోగానే నువ్వు ఈ రకంగా చేసింది సార్ ఏం మాట్లాడింది తప్పు కాదు కదనయ్య, జనరల్ బాడీకి రామంటే నువ్వు రాబోయే అయితే ఇవాళ మళ్ళీ లూజ్ మాటలు మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదని మన వాళ్ళు అంతా చెప్తా కానీ చూసుకుంటే చిటికలు వేసిండు, వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇంకా సిఐ వీళ్ళంతా చెప్పగానే వచ్చిండు, జేసీబీ తోటి క్లీన్ చేసుకున్నాడు. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం ఉన్నది, ఆ మిచ్చివస్ ఫైర్ చేసింది అన్నమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా నాకు ఒకటి విషయం అర్థం కాదు ఏంటంటే
సహారా స్టేట్ లో ఉండేటోళ్ళకి ఏది వచ్చినా కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ములాగా ఉండే సొసైటీ ఇది. మరి ఈ సొసైటీలో అంటే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఏదైతే ఆ స్థలం గురించి డివైడ్ అయిపోయి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేదు ఈ కావాలనే జేసీ పర్మిషన్ లేదు శ్రీకాంత్ సార్ వాళ్ళకు ఇళ్ళకి పంపించారని చెప్పి కొందరు అంటారు. అలా దీనిపైన పూర్తిగా అవగాహన కలవాలిగా ఇక్కడ ఉన్న ఓటర్లకు. ఇప్పుడు దాని కారణం అసలు పంచాయతీ ఇదే. నేనేమో స్ట్రేట్ ఫార్వర్డ్ గా నీ డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు అన్ని పర్మిషన్ తెచ్చుకో, మేము ఎన్ఓసి ఇవ్వాలంటే మాత్రం నువ్వు జనరల్ బాడీకి రా, జనరల్ బాడీలో డిస్కషన్ తోటే డిసిషన్ కావాలి అంతే. అంతేగా నేను ఇక్కడ ఓన్కి ఇవ్వను అనేది అది. కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అతన్ని రెచ్చగొట్టుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టియటము నా పైన విధంగా. ఇంక ఎప్పుడైతే జేసీబీ రానేనన్నామో మేము డబ్బులు అడిగినామని కూడా ఆడ లూజ్ స్టార్ట్ చేసాడు జేసీబీ. ఇప్పుడు మనం వాని మీద ఎఫ్ఐఆర్ చేయించినాం ఫస్ట్, తర్వాత జేసీబీ రానియలేదు. పోలీస్ స్టేషన్లకు పోయి ఈ రకంగా బురద జాలే ప్రయత్నం. ఇప్పుడు వాని లోపలికే రాని ఏమైతే వాని మీద కేసే పెడితే అతని మీద. ఇక ఎవడైనా పిచ్చోడు డబ్బులు అడుగుతాడా? కామన్ సెన్స్ అది. దానికి ఈ ఆపోజిట్ వాళ్ళు కొంతమంది కలిసి వీళ్ళను రెచ్చగొట్టి ఆ రకమైన తప్పుడు దరఖాస్తు ఇప్పించి సిఐని కూడా మేనేజ్ చేసి జేసీబీ లోపలికి వచ్చి క్లీన్ చేసుకునే విధంగా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనే బోర్డు బీకేసే విధంగా వీళ్ళంతా వెనక ఉండి నడిపించి అతన్ని ముందలకు తోలారు. మొన్న లాస్ట్ టైం జరిగింది. ఇప్పుడు ఇది అంటే ఒకటి ఇది కామన్ ప్రాబ్లం. ఇది సహారాలో ఉన్నప్పుడు మంచి చెడు ఎలక్షన్ల వరకే పరిమితం. ఇది ఇయ్యాల కాదు, 6 నెలల నుంచి నడుస్తున్నది. ఎలక్షన్ల వరకే పరిమితం ఉండాలి. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడ పార్టీలు ఏముంది, సర్వీస్ కొరకు వచ్చినాం మన సహారాలో మంచి చేయాలని వచ్చినాం. దీనికి వెధవ రాజకీయాలు వద్దనేది నా ఆలోచన. 2000 ఏళ్ళ ప్రారంభమైంది ఆ ఇష్యూ. 2000 ఏళ్ళ నుంచి దాదాపు అందరు మారుకుంటా ప్రెసిడెంట్ మీరు వచ్చారు. మీ కాడికి రాగానే ఎందుకు ఇట్లా నిజాయితీగా పనిచేస్తున్నా కానీ మీకు అనిపిస్తుంది కదా. నేను ఒక పోలీస్ అధికారిని, ప్రజల కోసం పనిచేసేటోని, నా దగ్గర ఇది జరగడం వాస్తవం ఏదైనా ఉంటే ఒక అందరితో నలుగురులో కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్తే ఆ ముచ్చట వినకుండా నీతో ముచ్చట పెట్టింది ఏంటంటే అసలు ఈ పంచాయతీ ఏందని చెప్పి అందరు అనుకుంటారు, అందరు వినాలని చెప్పి మీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు మీకైతే అర్థమైందిగా. దీని వెనకాల కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది. ఎకరం 18 గుంటలు మాకు అవుట్ సైడ్ లో ఉన్నది. ఇది సహారది. ఆ ఎకరం 18 గుంటలలో సర్వే నెంబర్ 33P అంటారు అన్నట్టు. దాంట్లో ఎకరం 18 గుంటలలో ఒక 22 గుంటలేమో ఇన్సైడ్ వస్తుంది, 36 గుంటలేమో అవుట్ సైడ్ ఉన్నది. దాని చుట్టూత కాంపౌండ్ వాళ్ళు ఉంది, దాంట్లో బోర్వెల్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఆ వాటర్ తోటే ఈ కన్స్ట్రక్షన్ అంతా చేయించారు. ఆ 36 గుంటల భూమి కూడా ఇంక్లూడింగ్ మొత్తం ఎకరం 18 గుంటలు ప్రతి ఒక్క సేల్ డీడ్ మీద సర్వే నెంబర్తో సహా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా ప్రతి దాంట్లో వేశారు, మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మేము అందరం యునైటెడ్గానే దాని మీదకి పోయి అది మాది రైటు, దాన్ని అమ్మడం. మా వర్కర్స్ కూడా ఆ ఎకరం 18 గుంటల ల్యాండ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ పనిచేసే వర్కర్స్ అక్కడ అకామిడేషన్ కూడా ఉండే, అక్కడ అకామిడేషన్ ఉండే. అయితే మన ప్రెషర్ తోటే అప్పుడు జానీ ప్రెసిడెంట్ ఉండే, కోర్టులో కేసు వేయటం వలన మనకు స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. అంటే స్టేటస్ కో ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ సహారా స్టేట్స్ వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ను వాడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తానికి వీలుండదు. అది మనం మెయిన్ కేసు నడుస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే కేసు వేయటమేమో బ్రహ్మాండంగా వేసిండు. మన అందరం అలా అప్పుడు అందరం కలిసిపోయి ఆ కేసు వేయటం జరిగింది. అయితే ఒక 6-7 నెలల తర్వాత ఎవరికి చెప్పకుండా ఆ ల్యాండ్ను విత్డ్రా చేసుకున్నాడు, కాంప్రమైజ్ అయ్యి. అసలు మాకు రైట్స్ ఏం లేవు దాంట్లో. ఈ జానీ ప్రెసిడెంట్, ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్, 5 ఎకరం 18 గుంటల ల్యాండ్లో అసలు మాది గానే కాదు. ఫస్ట్ ఏమో స్టేటస్ కో ఆర్డర్ తీసుకునేటప్పుడు దాని మీద మాకు అన్ని హక్కులు ఉన్నాయి, ప్రతి సేల్ డీడ్ మీద మాకు రైట్ ఉంది, తర్వాత మా వర్కర్స్ కూడా దాంట్లో పనిచేస్తున్నారు అని చెప్పి అంటేనే కోర్టు ఏమో నమ్మి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ సబ్సీక్వెంట్గా ఎవరికి చెప్పకుండా ఇటు ఈసీ మీటింగ్లో అప్రూవల్ లేకుండా, జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ లేకుండా ఒంటరిగా స్వతహాగా పోయి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యింది కేసు. అప్పుడు విత్డ్రా పిటిషన్లో ఏమిది మాకు దాని మీద ఎలాంటి హక్కులు లేవు, దాంట్లో చట్ట ప్రకారంగా సహారా వాళ్ళకే చెందుతుంది, మాది కాదని చెప్పేసి ఫైల్ చేసేసి విత్డ్రా చేసుకున్నారు. కేవలం 20 లక్షల కొరకు విత్డ్రా చేసుకున్నారు. దాంట్లో 20 లక్షల కొరకు. అది దాదాపు
36 గుంటల భూమి, టోటల్గా అనేది ఎకరం 18 గుంటలు. దాంట్లో ఆడ 36 గుంటలు ఉంది అనేది ఒక రకమైన క్లారిటీ ఉంది. 36 గుంటల్ని 26 లక్షలకి ఎవరైనా కాంప్రమైజ్ అవుతాడా? అది కూడా ఎవరికి తెలియకుండా జనరల్ బాడీకి చెప్పలేదు, ఇటు జనాలకు చెప్పలేదు, ఈసీకి చెప్పలేదు, కాంప్రమైజ్ అయ్యిండు. మళ్ళీ 20 లక్షలు కూడా వచ్చినాయంటే ఆ 20 లక్షలు కూడా రాలే, ఆ 20 లక్షలు కూడా కాలే. అది ఎప్పుడు అయ్యిండు కాంప్రమైజు? ఇప్పుడు 2022లోనే అయ్యిండు. 2019లో సుమారు ఆ టైంలో కాంప్రమైజ్ అయ్యారు. అంటే 20 లక్షల కొరకు మధ్య నియర్లీ ఇప్పుడు 30 కోట్ల ప్రాపర్టీని అట్లా కాంప్రమైజ్ కావద్దు కదా. అందుకనే నేను రావడం జరిగింది. ఇట్లా ఈ రకంగా మన ఫిక్స్డ్ ప్రాపర్టీ మనకు ఎందుకంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళకు ఎప్పుడు ఏడగులే తెలియదు, బీటీ రోడ్లు లేవు, ఇంటర్నల్ రోడ్స్ లేవు, ఎక్స్టర్నల్ రోడ్స్ లేవు, వాటర్ ప్రాబ్లమే, బోర్లు లేవు. ఇన్సైడ్ ఎవ్రీ మంత్ 2.5 నుంచి 3 లక్షలు వాటర్ బిల్లు కడతాము, 2.5-3 లక్షలు కరెంట్ బిల్లు కడతాము, 12-12.5 లక్షలు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అవుతుంది. మనకు వచ్చే పైసలు 12 లక్షలు వస్తాయి, ఖర్చు ఏమో 12.5 నుంచి 13 లక్షలు వస్తాయి, ఎక్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి, గొడవలు ఎప్పుడు గులేదు తెలియదు, ఎప్పుడు వాటర్ ప్రాబ్లం వచ్చేది తెలియదు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ మధ్య మనం కార్పస్ పెంచుకోవాలి. మనకున్న ఆధారం ఉన్న పుసుకున్న పోయి నువ్వు కాంప్రమైజ్ అవుతుంది, అవి వచ్చే 20 లక్షలు రాలేదు, 36 గుంటల బాయ్. అందుకని ఆ టైంలో అదే ఇష్యూ మీద నేను ఎంటర్ కావడం జరిగింది. అది నిలబడ్డం, దాని మీద ఈయన కాంప్రమైజ్ అయినా కానీ 20 లక్షలు రాకపోయినా కానీ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినమో 36 గుంటలల్లా 6 గుంటలేమో బోర్లు ఉన్నాయని చెప్పేసి చూపెట్టి 30 గుంటలు వాళ్ళు అమ్మేసుకున్నారు ఆల్రెడీ. మనం ఎప్పుడైతే స్టేటస్ కో ఆర్డర్ను విత్డ్రా చేసుకున్నామో, కాంప్రమైజ్ అయినామో, దాన్ని అమ్మటం జరిగింది. ఎందుకు ఉంచుకుంటారు అంటే నువ్వు అవకాశం ఇవ్వబట్టే కదా అమ్మింది, అంటే నువ్వు అపరాధం చేసినట్టే కదా, యు ఆర్ గిల్టీ కదా. 20 లక్షలు తీసుకోలేదు, మళ్ళీ అయిపోయింది. ఏమన్నా అంటే చెక్ ఇచ్చిండ్రు వస్తారు అన్న, ఇక పోనీ అన్న అని కడుపులో తలకాయ పెడతారు. ఇది పద్ధత. అది ఆ యాంగిల్ నేను రావడం జరిగింది, దాని మీద కేసు వేయటం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఈ హాస్పిటల్ ల్యాండ్ కేసు కూడా ఇతను ఇక పోలీసులు ఇంటర్ఫేర్ మాకు ఇబ్బంది పడుతుందని చెప్పేసి హాస్పిటల్ ల్యాండ్ కూడా కేసు వేసిన. ఇది మనకి ఇబ్బంది, లేకపోతే పోలీసులు ఇంటర్ఫియర్ అవుతారు కదా, నీకేం హక్కు ఉందా వానికి ఉందని అంటాడు అంతే. అందుకని హాస్పిటల్ ల్యాండ్ కేసు వేసిన. హాస్పిటల్ ల్యాండ్ ఏమో ఈ సేల్ డీడే ఇర్రెలవెంట్, నల్ అండ్ వైడ్, ఇది క్యాన్సిల్ చేసి మాకు ఇంజంక్షన్ ఆర్డర్ చేయమని చెప్పి ఇది చేసిన. ఆ 30 గుంటాస్ కూడా సేల్ డీడ్ క్యాన్సిలేషన్ కొరకు అది కేసు వేయటం జరిగింది. అది కేసు వేసినాం, ఇది కేసు వేసినాం. ఇప్పుడు మంట అన్నట్టు అందరికి మాట ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఇవన్నీ మంచిగా పురుసతగా అది కాంప్రమైజ్ అవుతాము, ఇది హాస్పిటల్లోని కాడ కూడా అంత ఇంత తీసుకొని వాడు టవర్లు కట్టేటట్టు చేద్దాము అని ఇప్పుడు ఈ హాస్పిటల్ ల్యాండ్ ఓనరు, వైష్ణవి బిల్డర్స్ వీళ్ళంతా ఈ జానీని పట్టిండ్రు అన్నట్టు, ఈ ఎక్స్ ప్రెసిడెంట్ అన్నీ తెలుసు. ఇక నువ్వైతే చెప్తే వింటావు. ఆయన పోలీస్ ఆఫీసర్ రేపటికి సూత్రం ప్రకారం మా సహారా ఇంట్రెస్ట్లకి ఎగెనిస్ట్ ఎవరు వచ్చినా మేము ఊకోము అని చెప్పేసి జనరల్ బాడీలో రెజల్యూషన్ కూడా పాస్ చేయించినాం. అది జనరల్ బాడీలో ఏం రెజల్యూషన్ పాస్ చేయించినాం అంటే, అయ్యా ఇట్లా మేము 1.18 ఏకర్ల కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ సేల్ డీడ్ క్యాన్సిలేషన్ కొరకు. అదేవిధంగా హాస్పిటల్లో కూడా కేసు వేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇంతకు మునుపు ఒకళ్ళు స్వార్థం కొరకు ఇట్లా కాంప్రమైజ్ అయినరు. రేపు ఒకవేళ ఉండను ఎవరున్నా కానీ ఈ 2 కేసులు జనరల్ బాడీ అప్రూవల్ లేకుంటే ఎలాంటి కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి అందరికీ రిజల్యూషన్ పాస్ చేయించి మినిట్స్ కూడా రాయించడం జరిగింది. దట్స్ అవర్ క్రెడిబిలిటీ. అందరికి ఒకటి అర్థమైపోయింది, ఇది ఏం జరుగుతుంది సారలా అతను మనకు ఉన్నది ఏందని చెప్పి అందరికి అర్థం కేసు వేయడం వల్ల ఇప్పుడు అర్థమైంది. దాని వల్లనే రసవత్తరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు వీళ్ళు ఈ ఎవరైతే ఈ 2 కేసులలో ఉన్న వాళ్ళు, అటు వైష్ణవి బిల్డర్స్ కానివ్వండి, లేకపోతే ఇటు ఈ సోకాల్డ్ రాజేందర్ రెడ్డి క్లెయిమ్ టు బి సన్ ఆఫ్ సురేందర్ రెడ్డి కానీ వీళ్ళతోటి కొలైడ్ అయ్యి నన్ను ఓడగొట్టేస్తే ఈ 2 ప్రాపర్టీని స్వాహా చేయొచ్చు అనే దురుద్దేశంతో ఇప్పుడు ఈ రంగంలో దిగుతున్నారు. ఒకటి సార్, ఇప్పటివరకు అయితే ఇక్కడ జరిగిన సందర్భం కానీ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు సార్ ప్రజలకు తెలిసింది. మీరు ఇప్పుడు రానున్న ఎన్నికలలో మీరు మళ్ళీ పోటీ చేస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన మీరు మీ ఓటు మీకు ఏ గుర్తు వచ్చిందో ఒకసారి సహారా ప్రజలు చూసి 2 నిమిషాలు మాట్లాడారు కెమెరా చూసి. సహారా ప్రజలందరికీ నమస్కారములు. నేను క్లియర్గా మొదటి నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నా. నేను వచ్చిందే సహారా మెయింటెనెన్స్ను ప్రాపర్గా చేస్తూ, ఎఫెక్టివ్గా చేస్తూ,
ప్రాపర్గా వెల్ఫేర్ చూడాలనే సదుద్దేశంతో రావడం జరిగింది. గతంలో నేను నా మాటలు నమ్మి నా మేనిఫెస్టోని నమ్మి నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా లీగల్ కేసెస్లో కూడా 1.18 ఎకర్ కానివ్వండి, హాస్పిటల్ ల్యాండ్ కేసు విషయంలో కానీ నా స్టాండ్ క్లియర్గా ఉన్నది. వాటన్నిటి ముందల పెట్టడం వలన మీరు నన్ను నమ్మి నాకు గెలిపించడం జరిగింది. ఈ 2 years కాలంలో పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ చేయడం జరిగింది. ఇంతకు మునుపు గార్బేజ్ కుప్పలు ఎక్కడ చూసినా కుప్పలే ఉండేది. ఇప్పుడు నీట్గా ఎక్కడ కూడా గార్బేజ్ కుప్పలు లేవు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఏదైతే బీటీ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం ద్వారా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వీళ్ళ సహాయ సహకారాలతోటి ఒక కాంట్రాక్టర్ను మార్చి మరీ బీటీ రోడ్లు కూడా వేయటం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్రాబ్లమ్స్ కూడా దాదాపుగా ఎన్నడూ కూడా ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. 2 బోర్లు ఓల్డ్ మలహార్లో ఒకటి, టెంపుల్లో ఒకటి 2 బోర్లు వేసి అదొక 1 inch వాటర్, ఇదొక 1.5 inch వాటర్, ఈ రకంగా వాటర్ను ఇన్సైడ్ ఒక ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రోయాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ ఇష్యూ కూడా లేకుండా చేస్తూ ఇంత ఎండాకాలం కూడా ట్యాంకర్ వాడకుండా అందరికి సఫిషియెంట్ వాటర్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. వెల్ఫేర్ కూడా చూస్తూ ఈవెన్ హెల్త్ యాంగిల్లో కూడా మన పెద్ద పార్క్ కానివ్వండి, ఎవ్రీ పార్కులో మొత్తం బెంచెస్ ఉండే అవన్నీ ఇరిగిపోయి ఉంటే వాటన్నిటికి రిపేర్లు చేసి ఒక 22 బెంచెస్ కూడా వేసి వాటి కలర్ వేసి కలర్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ జిమ్ కూడా ఎప్పుడో శాంక్షన్ అయింది. నేనే కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం ద్వారా ఓపెన్ జిమ్ ఫెసిలిటీని కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెంబర్ 8 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి పార్కులో టోటల్గా 9 చోట్ల నెంబర్ 8 వాకింగ్ ట్రాక్ను కూడా వేయడం ద్వారా మన సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేడీస్కి కానీ ఒక మంచి ఉత్సాహంతో ఇప్పుడు ఆ ట్రాక్లో వాక్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా గత 2 సంవత్సరాలలో ఒక బ్యూటిఫై చేయటం జరిగింది. సహారాలో ఈ రకంగా ఇంత మంచిగా చేశారనే ఆలోచన ప్రతి సహారా రెసిడెంట్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి June 2కు. మేము చాలా ప్రోయాక్టివ్గా ఉన్నాం. ఎలాంటి మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. నెంబర్ 1 ఛాలెంజ్ కాంపౌండ్ వాళ్ళు 50 ఎకరాల చుట్టూతున్న కాంపౌండ్ వాళ్ళు దాదాపుగా ఎక్కడ ఏ క్షణంలో కూలిపోయేది తెలియదు. వర్షాలు వస్తే ఒక 100 ఫీట్లు కూలిపోయే పరిస్థితి. ఈ రకమైన కాంపౌండ్ వాళ్ళు కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా దానికి స్పెషల్గా ఒక మేస్త్రిని, ఒక 4 సపోర్టింగ్ స్టాఫ్ను పెట్టి ఇమ్మీడియట్గా ఈ కాంపౌండ్ వాళ్ళను స్ట్రెంథన్ చేస్తాను, ప్యాచ్ వర్క్ చేసి స్ట్రెంథన్ చేసి రేపు అవసరమైతే కార్పస్ ఫండ్ని పెంచడం ద్వారా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనేది నా ఆలోచన. అది నెంబర్ 1 ఛాలెంజ్. నెంబర్ 2 ఛాలెంజ్ ఇప్పుడు ఏదైతే బాక్స్ నాలా తీసుకొచ్చేసి 20 కాలనీల వాటర్ తీసుకొచ్చి మన దాంట్లో వదిలారు. దీనికి ఎగ్జిట్ కూడా లేకుంటే నేను వచ్చిన తర్వాతనే ఫైట్ చేసి ఆ ఎగ్జిట్ను పెట్టడం జరిగింది. కానీ ఈ బాక్స్ నాలా వర్క్ మాత్రం స్టిల్ పెండింగ్నే ఉంది. దాన్ని కంటిన్యూస్గా ఎంటబడి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ అయినాయి. మన కాడ తర్వాత మనతో పాటు అదర్ ఏరియాస్లో కూడా ఇది కంటిన్యూస్గా బాక్స్ నాలా కంప్లీట్ అయ్యేటట్టు నేను ఈ 1 yearలో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేద్దామనేది కూడా నా టార్గెట్ ఉన్నది. ఇది 2వది. ఇక 3వది అంటే మెయిన్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు మనకు 2.5 నుంచి 3 లక్షలు ఎవ్రీ మంత్ వస్తున్నది. దీన్ని మనం సోలార్గా పోవాలనే ఆలోచన నాకున్నది. దీన్ని డిఫరెంట్ కంపెనీస్ తోటి మాట్లాడి సబ్సిడీస్ యాంగిల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న సబ్సిడీస్ కూడా డిక్లేర్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చే ఈ 2.5 లక్షలు ఏదైతే కరెంట్ బిల్లు ఉందో ఈ కరెంట్ బిల్లును రేపు లోన్ ద్వారా ఒక 5-6 సంవత్సరాల్లో లోన్ తీర్పేటట్టు ఈ 2.5 లక్షలు ఎవ్రీ మంత్ కట్టే ఇంట్రెస్ట్ను అటు డైవర్ట్ చేయడం ద్వారా సోలార్ టోటల్గా సెల్ఫ్ సఫిషియెంట్గా మన కరెంటు మనం ప్రొడ్యూస్ చేసే విధంగా సోలార్ను ఉపయోగించుకొని ఒక 5-6 సంవత్సరాలలో అప్పులు తీర్చి 6 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే 25 years ఇది డ్యూరబిలిటీ ఉంటుంది. ఈ మిగతా 16 నుంచి 20 సంవత్సరాలు మనం ఫ్రీ ఫ్రమ్ ఈ 22.5 lakhs కరెంట్ బిల్లు ఉండే విధంగా ఇది ఒక ఛాలెంజ్. దీన్ని కూడా ఓవర్కమ్ చేసే విధంగా సోలార్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీని కూడా వేవ్ ఆఫ్ చేయాలనే ఆలోచనతో ఈ రకంగా మేజర్ ఇష్యూస్ వీటన్నిటిని, ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత ఈ ప్యాచ్ వర్కులతో పాటు రేపు ఈ 2 కేసులు ఏదైతే లీగల్ కేసెస్ నడుస్తున్నాయి, ఒకటి హాస్పిటల్ ల్యాండ్ కేసు అని కానివ్వండి, లేకపోతే ఎకరం 18 గుంటల ఈ 2 కేసులు కూడా జనరల్ బాడీలో డిస్కస్ చేయడం ద్వారా వాళ్ళందరినీ ఒకవేళ కాంప్రమైజ్కి వస్తే జనరల్ బాడీలో డిస్కస్ చేయడం ద్వారా మనకు కార్పస్ ఫండ్ను పెద్ద ఎత్తున సమకూర్చుకునే విధంగా సెటిల్ చేయాలనేది నా ఆలోచన. అది ఏది కూడా ఎనీ కాంప్రమైజ్ ఆర్ సెటిల్మెంట్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ అవుట్ ఆఫ్ జనరల్ బాడీ.
ఏదైనా జనరల్ బాడీలో మాత్రమే డిస్కస్ చేసుకొని దాన్ని సెటిల్మెంట్ చేసుకొని తద్వారా వచ్చే కార్పస్ ఫండ్ తోటి మనం గోడలు కట్టించుకోవటం కానివ్వండి, రేపు సోలార్ కూడా ఉపయోగపడే విధంగా, రేపు ఇంటర్నల్ రోడ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ మనం ఆల్రెడీ జనరల్ అదే జిహెచ్ఎంసీ ద్వారా శాంక్షన్ అయినాయి కాబట్టి దాన్ని చేయించుకోవటం, ఈ రకంగా ఎక్కడ కూడా ఒక రకమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమేటిక్గా చేసుకుంటూ మన సహారాను సెల్ఫ్ సఫిషియెంట్గా, సెల్ఫ్ రిలయంట్గా, ఒక ఆదర్శమైన కాలనీగా తయారు చేయాలనేది నా ఆలోచన. మీరు నన్ను గెలిపిస్తే నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. వీటిని పర్ఫెక్ట్గా ఫేస్ వైజ్గా సిస్టమేటిక్గా మన సహారాను ఒక వండర్ఫుల్ కాలనీగా తయారు చేయాలనేది నా ఆలోచన. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే రికార్డెడ్గా చెప్పానో దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దశగా నా అడుగు పడుతుంది అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ. చూసిరుగా సార్ ప్రజలనా, సార్ తోటి ముచ్చటైతే మీ అందరికీ రానున్న రోజులలో మంచి జరగాలని కోరుకుంటుండు. నిజంగా చెప్పాలంటే నాకైతే ముచ్చట పెడుతుంటే తన ఆవేదన ఏంటంటే ఈ ఒక్కసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా 100% ప్రజల కోసమే నేనున్నా. లేకపోతే నాకు ఎన్నికలు నన్ను ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఆ ప్రజలు నిలబడ్డమంటే నేను నిలబడ్డ ఎన్నికలలో పోటీ చేస్తున్నా. ఈ సమస్యలన్నీ పోవాలంటే శ్రీకాంత్ సార్ని గెలిపించారు. శ్రీకాంత్ సార్ ఒక్కడే కాదు, శ్రీకాంత్ సార్ అంటేనే సార్ ప్రజలు అందరితో పాటు తన నిర్ణయం, సొంత నిర్ణయం అయితే ఏం లేదు. చూసిరు కదా, మరో లీడర్తో రాజన్న ఏకదం పెడతా ఉంటాం. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.